మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటన పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఎన్నో అవరోధాలు, ఎన్నో కండిషన్స్ లేకుండా ఆ పర్యటన చుట్టూ నానా హంగామా జరగకుండా పాలకపక్షం నుండి, పోలీసుల నుండి అసలు ఎలాంటి అనుమతులు రావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళి మామిడి రైతులను పరామర్శించకి వెళ్తాను అంటే ఆయన షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుండి ఇంకా తతంగం స్టార్ట్. హెలికాప్టర్తో హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వాలి అంటే అనుమతి ఇవ్వరు. మీరు ఒకటే కారులో రావాలి, 50 మంది రావాలి, 10 మంది రావాలి, ఈ రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ చివరి వరకు నాంచుతూ వస్తారు. ఒకరోజు ముందు ఏడో గుట్టలోనో రెప్పల్లోనో హెలిప్యాడ్కి అనుమతి అంటారు. అది క్లీన్ చేసేకి 4 రోజులు టైం పడుతుంది అని చెప్పి తర్వాత వాయిదా వేసుకుంటారు. నెల్లూరులో జరిగిండేది అదే. కానీ ఈసారి బంగారుపాలెంలో ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళాలి అని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేదు. అందుకని చెప్పి బెంగళూరు నుంచి వయా కోలార్, ముల్బాగల్, నెక్స్ట్ గణరాజుపల్లి దగ్గర ఏపీ బార్డర్ ఎంట్రీ పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాలెం 162 కిలోమీటర్ రోడ్డు మార్గాన్ని వెళ్ళేకి నిర్ణయించుకున్నారు. అదొక ప్లాన్ బి, రూట్ మ్యాప్. చివరి నిమిషంలో పోలీసులు హెలిప్యాడ్కి అనుమతి ఇచ్చారంటున్నారు. బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లె దగ్గర సో హెలిప్యాడ్ పనులు చేస్తున్నారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. బట్ హెలిప్యాడ్ అనుమతి ఇచ్చారు అన్న తర్వాత ఇప్పుడు జగన్ షెడ్యూల్ ఏంటి అన్నది రిలీజ్ అవ్వాలి. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం అన్న మ్యాప్ వచ్చింది. ఇప్పుడు హెలిప్యాడ్కి అనుమతి ఇచ్చారు, ఆ పనులు జరుగుతున్నాయి అంటున్నారు. మరి అది చూడాలి ఆ షెడ్యూల్ ఏంటో. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు 500 మందికి అనుమతి అంటూ ఉన్నారు. హెలిప్యాడ్ దగ్గరకు 30 మంది రావాలి, మార్కెట్ యార్డ్లో పరామర్శించేటప్పుడు 500 మంది ఉండాలి అని. హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది రావాలి అనుకున్నప్పుడు పోలీసులే వాళ్ళను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ పార్టీ అయితే కంట్రోల్ చేసుకోలేదు కదా. నువ్వు రాకు, నువ్వు పోకని ఎవరికి చెప్పలేరు కదా. పోలీసులే ఈ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అంతేనా? మొత్తం మీద టూర్కి పర్మిషన్ వచ్చింది 500 మంది అంటున్నారు. హెలిప్యాడ్కి పర్మిషన్ వచ్చింది తగ్గువారిపల్లి దగ్గర అంటూ ఉన్నారు. మరి జగన్ షెడ్యూల్ చూడాలి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రమే పులివెందుల వెళ్తూ ఉన్నారు. రాత్రి అక్కడ బస చేసి రేపు ఉదయం ఇడుపులపై వెళ్ళి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అక్కడ నివాళి అర్పించి ఆయన జయంతి సందర్భంగా అక్కడి నుంచి తిరిగి పులివెందులకు వచ్చి అక్కడ కార్యకర్తలను, నాయకులను కలిసి అక్కడ నుండి తిరుగు ప్రయాణం. ఇలానే ఉంది షెడ్యూల్. ఆ తిరుగు ప్రయాణం బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి బంగారుపాలెం వెళ్తారా? ఆ తిరుగు ప్రయాణం నేరుగా తాడేపల్లి వచ్చి తాడేపల్లి నుంచి బంగారుపాలెం వెళ్తారా? చూడాలి. అంతా పోలీసులు వాళ్ళు పెట్టే కండిషన్స్ ఇది వీటి మీద ఆధారపడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్. అయితే వెలిసి 9th ఏం జరుగుతుంది.